హలో నమస్తే ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలని మా పెద్దీలో రామ్ చరణ్ గారు చెప్పారు. అలాగే దబిడి దిబిడి కామెడీ షో ఈ నేల మీద ఉన్నప్పుడే చూసేయాలని మన రామ్ చరణ్ గారు వచ్చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ పెద్ది రామ్ చరణ్ గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. పెద్ది గారు, ఒక స్పోర్ట్స్ మ్యాన్ ఎంత స్పోర్టివ్ స్పిరిట్తో ఉండాలో ఈ ప్రపంచానికి చూపించారు. అమ్మే ఆటే నా పొగర, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పుడతామా ఏంటి మళ్ళీ? పెద్ది గారు, మన దబిడి దిబిడి కామెడీ షోలో మిమ్మల్ని నవ్వించడానికి కామెడీ స్పిరిట్తో మన వాళ్ళు ఉన్నారు. సో స్కిట్స్ చూసేద్దామా? ఏదైనా గ్రౌండ్లో చూసుకోవడమే, చూసుకుంటా మరి. లేదండి, మన కామెడీ షోలో చూద్దాం. ఓ ఒక డైరెక్టర్ అయ్యుండి అమ్మా నాన్నకి ఇష్టమైన అమ్మాయిని కట్నం కోసం కష్టంగా పెళ్లి చేసుకున్నాడంట. ఆ పెళ్లి ఎలా చేసుకున్నాడో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ తుఫాన్ తేజ అండ్ టీమ్. నమస్తే సార్, నేను పెద్ద డైరెక్టర్ని. నమస్తే సార్, నేను పెద్ద డైరెక్టర్ కొడుకుని. నీ అక్క, నువ్వు నాకెప్పుడు పుట్టినోరా? మళ్ళీ వీరే పెద్ద డైరెక్టర్ ఎప్పుడైనాడు? అరే నా పేరు పెద్దరా, నేను డైరెక్టర్, పెద్ద డైరెక్టర్. బా పేరు కబ్బా పెద్ద అన్ని పొట్టపడియా. ఏంట్రా అది? టోపీ వాడే ఉద్దేశంతో అన్నాడు. టోపా ఏదో అనుకున్నాలే. సర్లే కానీ సార్, పెద్ద అని పేరు ఎందుకు వచ్చింది సార్? ఏం లేదురా, మా నాయనకి ఊళ్ళో పెద్ద రాయుడు కావాలని చాలా ఆశ ఉండే. లాస్ట్ కైనా ఒట్టి రాయుడు అయిండు, ఇంకా పెద్ద తీసి నాకు పెట్టిండు. ఇంకా నయ్యం, మా నాయనకి కసి కోరిక వెళ్ళావు, లేదంటే బికిని వేసి బీట్ వేసేవాడు. నీ అక్క, నా మీద సెటర్ వేసావు. కానీ ఏ మాటకు ఆ మాటరా. చెప్పండి సార్. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి పగలు రాత్రి ఉంటది. అవును సార్. కానీ నువ్వు పక్కన ఉంటే వాళ్ళు ప్రతిరోజు రాత్రే. ఎందుకంటారు సార్? మా చీకటి అంత ఈయన ఉంది కదరా. కానీ నిజం చెప్పాలా, నీకు అన్న చెల్లె అక్క తమ్ముడు ఎవరు లేరు కదా? మీకు ఎట్లా తెలుసు సార్? మరి నీలాంటి కొడుకు చూసి ఏ తండ్రి యుద్ధం చేయడు కదా. సార్, ఇది మీ ఫస్ట్ ఫీలింగ్ కదా, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? నీ అక్క, నా ఫస్ట్ ఫిలిం ఏంది, నా సెకండ్ ఫిలిం. నాకు తెలియకుండా ఎప్పుడు తీసారు సార్ మీరు? అన్ని నువ్వు చెప్పింది అలా సార్. అంటే సినిమా పేరు ఏంటంటారు? మాయం. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి నాకు ఈ సెంటర్లో కూడా కనరాలేదు సార్. చెప్పాను కదా మాయమని, మాయమైపోయింది. ఏడా కనిపించదు అది. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. సర్లే కానీ సార్, మొన్న ఒక హీరోయిన్ వచ్చిందంట, డేట్స్ ఇచ్చిందంట, మళ్ళీ చేయకుండా వెళ్ళిపోయిందంట, ఎందుకంటారు సార్? ఏం లేదురా, ఆమెతో మీటింగ్ అయిపోయినాక ఆమె ఇంటికి పోవడానికి లిఫ్ట్ అడిగింది. మా ఇంటికి లిఫ్ట్ లేదని చెప్పిన, గంతే. ఆవిడ బండి ఏమన్నా లిఫ్ట్ అడుగుంటుంది సార్? బండి లిఫ్ట్ అడిగింది, కానీ మా లిఫ్ట్ లో బండి పట్టదురా, గదే చెప్పిన. ఇక నేను సినిమా చేయనని చెప్పి ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోయింది ఆమె. జోకులు ఆపండి సార్. జోకులు వద్దా? మా చెట్టుకుని ఆకులు వేయచ్చా? మూడు ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. అరే అరే అడగడం మర్చిపోయినా, టైం ఎంత అవుతుందా? 10 అవుతుంది సార్. ఇప్పుడు చెప్తావా? నేను అర్జెంట్కి వెళ్ళాలి. అది కాదు, మా ఇంట్లో నా పెళ్లి చూపులు రా. నా పెళ్లి చూపులు నేను సిగ్గుపడా, నువ్వు కాదు. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. నేను ఈ వచ్చేదాకా పెళ్లి చూపులు అయిపోయినాక మనం షూట్కి వెళ్ళిపోదాము. లొకేషన్స్ అన్ని చూసుకో, అన్ని చూసుకో, రెడీ చేసుకో. ఎక్కువ ఊపకు, పట్టుకుంటే దా లాగ్ అయిపోతుంది. ఎవరు చూడలే కదా. ఏమోయ్ టీ పట్టుకురా. తీసుకో. టీ ఏంటి ఇంతే ఉంది? కప్పు చిన్నగానే ఉంది కదా. సర్లే, నీ కొడుకు వచ్చాడా? వస్తున్నాడు. చీ అమ్మ, వాడు ఎప్పుడు టైంకి రాడు, అన్ని నీ బుద్ధులే. నా బుద్ధులు వస్తే ఓకే, నీ చేతకాని బుద్ధులు వస్తే నీకు కష్టం. ఇప్పుడు అవసరమా? ఎప్పుడు పోయినా ఆడికే పోతావు. లేకపోతే మన సార్ దగ్గరికి వెళ్తే బాగుండదు కదా. అమ్మా బాబు, అమ్మ లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ డైలాగ్ కట్. ఇప్పుడు వచ్చే బాబు 24 ఏళ్ల క్రితం వచ్చానమ్మా. ఏంటి బాబు? అంటే ఈ భూమి మీదకి వచ్చి 24 ఏళ్ళు అవుతుందని చెప్తున్నా. వద్దే అమ్మా, అమ్మ నేనేం చేశానే? అమ్మా అమ్మా సరే బాబు, ఇంతకీ మన సినిమా ఎంతవరకు వచ్చింది బాబు? అది ఏడికి రాదమ్మా, నేనే పోవాలి షూట్కి. అయ్యో మరి అలా కొట్టకే చనిపోతాడేమో. ఏం పోలేదు.
కానీ నాకు ఒక అమ్మను చెల్లెను ఉంటే ఎంత బాగుండు. ఎందుకు అనలేదమ్మా నువ్వు? అప్పట్లో మీ బాబుకి నేను బోర్ కొట్టి బయటికి వెళ్ళి డ్యూటీల మీద డ్యూటీలు చేశాడు, అందుకని ఫీజు కట్ అయ్యింది. ఊరి నా పిచ్చి నా తండ్రి, చూడడానికి ఎండిపోయిన బొడ్డు మిరపకాయ ఎలా ఉంటావు, నీలో ఎన్ని శాఖలు ఉన్నాయా? అప్పట్లో బాగా తడిగా ఉండేవి మై సన్. నోర్మై ఎక్కువ మాట్లాడితే కానీ నూకి చంపేస్తా. ఇన్ని వేషాలు వేసినా నువ్వేం అనలేదమ్మా? ఎందుకని లేదు బాబు, ఏదంటే చూసి ఓ మురిచిపోతున్నాడు, అదే ఇలా కొడతాను అప్పటి నుంచి నానకాలే తిరుగుతున్నాడు. గదే పెళ్లి చూపులు టైం అవుతుంది. పదండి పదండి. నాన్నగారు మతిస్తుంటా పోయినట్టుంది ఇక్కడ. ఓకే ఇక్కడ ఓకే. వాళ్ళు. నమస్తే నమస్తే. నా పేరు చటాక్ చంద్ర అండి, నా బిడ్డ పేరు చటాక్ చంద్రకళ అండి. చూడడానికి కిలోలు లేకున్నారు, మీ చెటాకేంది? ఏం బాబు? అదే మీ పేరు చాలా బాగుందని చెప్తున్నా. అవునండి, ప్రయాణం ఎలా జరిగింది? ప్రయాణం రోడ్ మీద జరిగింది. మీరు పట్టించుకోకండి, మా అబ్బాయి సినిమా డైరెక్టర్ కదా, కొంచెం ఎట్టగారు ఉంటుంది. ఓ అట్లానా అండి, సరే సరే అండి. సరే నీ ముచ్చట్లు ఎందుకులండి, పెళ్లి కూతురుని పిలిపించండి. అమ్మా చంద్రకళ, అమ్మా చంద్రకళ, దామ్మా మా బిడ్డ అండి. ఏది ఈమె పెళ్లి కూతురా? ఎవరండి? పిల్లల ఈమె పెళ్లి లేకుంది, ఇది పెళ్లి కూతురేంది? బాబు ఏం మాటలు అవి? ఇంకో చిన్న వయసులో పెళ్లి చేస్తున్నాం బాబు. మా దాని చిన్న కూతురు వయసా? దాని చిన్న వయసు అయితే ఇంకా పుట్లే కూడా పుట్లే. ఆయనకి రొయ్యలు అనుకునేదా నాకు గంటలని చూస్తారా? నేను చేసుకోను బాబు. ఇంకో ముట్టుకుంటే కంది బుగ్గలు బాబు నా బిడ్డవి. ఏం మాట్లాడుతున్నారు? జాగేడు ఉంది, మొత్తం కమిలిపోయింది ఆడ. ఊరుకోండి, ఏం మాట్లాడుతున్నారు? చాలా మంది గుండెలో ఫైర్ పుట్టించాను తెలుసా మీకు? ఒక 50 ప్యాచ్లు వేసిన టైర్ లేకుంటే ఇది ఫైర్ పుట్టించిందట. బాబు ఇంత పిల్ల నచ్చిందా లేదా మీకు? ఇంతకు లేదు నాకు నచ్చింది. అమ్మా. మీరు ఇలా బాబు అమ్మాయికి బాగుంది, కట్నం కట్ట బాగా ఇస్తారు, కానీ కట్నం తీసుకున్నట్టు గాడద కదమ్మా. అందుకే మీ నాన్న చేత తీసుకున్నాం. ఎవరైనా తీసుకోనమ్మా, నేను చేసుకోను. నా మాటిని అమ్మాయితో కొంచెం మనసు మాట్లాడు. అమ్మ దాని ముఖం చూసినావా, తెలిసిన కూడా బంద్ అయిపోతాయి అమ్మా. నన్నేమో ఇప్పమంటు, నేను ఇప్పాను. నేను అమ్మాయిని పంపుతాను, మాట్లాడు. అమ్మ అమ్మాయి అబ్బాయి ఇప్పటికి మాట్లాడుకుంటారంట. అట్లా నాకు ప్లీజ్, నాకు భయం అవుతుంది. బయటకు వెళ్తారు. ఏందమ్మా? మనసు మనసా? సరే అమ్మ వదిలేకమ్మా. అంటున్నాడు. మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడగండి. మీకేమైనా ఎఫ్ఐఆర్స్ ఏమైనా ఉన్నాయా? ఇప్పటిదాకా అయితే లేవు, నేను చేసుకుంటే పెట్టుకుంటే. ఊరుకోండి, నన్ను పాటలుగా చూస్తే నేను కూడా అందంగా కనిపిస్తాను. నిన్ను పాటలు చూసినా కీమా కొట్టి చూసినా నువ్వు ఒకేలా ఉంటావు, ఏం మార్పు ఉండదా? ఊరుకోండి, మీ కుళ్ళు జోకుల వల్లనే నాకు పిచ్చిగా నచ్చేసారు. నాకు నేను చేసుకుంటే నాకెక్కుతుంది పిచ్చి. అమ్మా వస్తున్నాం బాబు. బాబు. వస్తున్నాం బాబు. వస్తున్నాం. ఓకే, మనకి పిల్లలకి ఓకే, తాళి కట్టించేద్దాం. పంతులు గారు రండి. అమ్మ ఇప్పుడా? అవునరా. మంగళ్యం తంతునాలు. మంగళమా? మంగళం కాదు బాబు, మంత్రాలవి. మంగళం కాదు, మంత్రాలవి. సరే సరే, ఇంతగా తాలిబొట్టి ఇదిగో తాళి కట్టేయాలా? అదిగా కట్టండి బాబు పెళ్లి కూతురికి. అమ్మా నాన్న నేను కట్టను. తాలి కట్టు మై సన్, జీవితాంతం బాధని కలిసి పంచుకుందాం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. బాబు అమ్మాయి గారు కాలు తొక్కండి. అమ్మాయి గారు అబ్బాయి కాలు తొక్కండి. బాబు చిన్న ఉన్నప్పటి నుంచి నా బిడ్డకు గారాభం పెంచిన తల్లి లేని బిడ్డ బాబు, మంచిగా చూసుకో బాబు. నీ దగ్గర గారాభంగా పెరిగింది, నాకు ఇప్పుడు భారంగా పెరుగుతుంది. అదే ఆభరణంగా చూసుకుంటా అని చెప్తున్నా. బాబు పోతండి. నువ్వెక్కడికి? మీకు ఇద్దరికి శోభనం. అమ్మా నాకేం రాదమ్మా, నన్ను వదిలిపోకు. అమ్మమ్మ నాకేం రా, వద్దు నాకు రాదండి, నాకేం రా. అయ్యో అయ్యో. స్కిట్ చాలా బాగుంది. మొత్తానికి పాపం ఇష్టం లేని పెళ్లి చేసేసారు. మీ కాపురం పోయిందని చెప్పి ఆ అబ్బాయి కాపురం ఎందుకండి చెడదొబ్బుతారు? కట్నం బాగా వస్తుందండి. చూడండి పెద్ది గారు, కట్నం కోసం ఒక అబ్బాయి జీవితం బలి చేసేస్తున్నారు. తేజ, నేను వేరే ఆలోచించిన. అంటే నువ్వు డైరెక్షన్ మంచి చేస్తే డేట్స్ ఇద్దాం అనుకున్నా, నువ్వేమో డైరెక్షన్ పక్కన పెట్టేసి ఇంకో డైరెక్షన్లో పోతున్నావు. అన్న ఆ డైరెక్షన్ వదిలేసి ఈ డైరెక్షన్కి వచ్చేస్తాను. సరే ఓకే, ఆ డైరెక్షన్లో పోయినా కూడా మంచి అమ్మాయి దొరికింది అబ్బా, ఎందుకు అట్లా చేస్తావు?
బాగాలేదన్నా. ఆయ్. ఎందుకు బాగాలేదా? చూడు ఎంత మంచి మనసు. అన్న మీకు నచ్చితే మీరు చేసుకోండి. ఆ, లేదు లేదు, నాకు అచ్చి అమ్మ, మా అచ్చి అమ్మ ఉన్నది, ఏమొద్దు నాకు, నువ్వే చేసుకో. ఇగో అట్లాంటి అమ్మున్నాక ఇట్లాంటి లేదు, నీకు అంట పెడతారు, నువ్వు చేసుకో. సార్ చిన్న వయసులో మా బిడ్డని ఇస్తున్నాం సార్. మా బిడ్డ చిన్న వయసు సార్, లేత వయసు. బా లేత వయసు, ముట్టుకుంటే కందిపోతుంది సార్ బుగ్గలు. ఇప్పుడే కాస్తున్నది కాయ. బాగుంది. ఆల్ ద బెస్ట్ తుఫాన్ తేజ. ఎంఎం హాస్పిటల్, మనసు మమత హాస్పిటల్ అంట. అసలు ఆ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ భాను అండ్ టీమ్. జీవనన్న మా గెటప్లు చూస్తే అర్థమైంటది మేము ఎవరో అని. అదే డైటింగ్ చేస్తున్న డాక్టర్, ఫుడ్తో ఫైటింగ్ చేస్తున్న నర్సు. సార్ కళ్ళజోడు పెట్టుకుంటూ గుర్తుపట్ట. నేను ఎంఎంఎస్ హాస్పిటల్లో బుల్బుల్ డాక్టర్ని. అమ్మో, నువ్వు చెప్పడానికి అంత కష్టపడుతున్నట్టు ఎంత పెద్ద చదువు. ఈమె మా నర్సు. ఆయన మమతలతో చేస్తే నేను మనసుతో మాత్రమే ట్రీట్మెంట్ చేస్తా. వావ్. సార్ పేషెంట్ వాళ్ళు ఉన్నారు లైన్లో, పిలవమంటారా? పిలువమ్మా. అమ్మా పేషెంట్ ఎవరు ఉన్నారు? టోకన్ నెంబర్ 1. ఏంటమ్మా ఎట్లుంది ఆరోగ్యం, బాగుందా ఇప్పుడు? సార్ నా లోపల బిడ్డ రై 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 అని తిరుగుతుంది సార్. అంతరాయినందుకు తిరుగుతాం మా ఆడేమన్నా ఒలింపిక్ బిడ్డని అయ్యింది. అరే ఒకసారి చెక్ చేస్తాగు. సార్ సార్ మీరు పట్టుకుంటలేరు సార్. అరే వాడు ఒక్కతోనే కుదురుగా ఉండలేడమ్మా. ఒకసారి ఆగు. సార్ ఎట్టున్నాడు సార్? అరే ఎట్టుండ, కుడి దిక్కుండా ఎడమ దిక్కుండా. ఇప్పుడు ఏ పక్కన నువ్వే చెప్పాలి, తెలుస్తలేదు నాకు. ఇగో సార్ కుడి దిక్కుంటే సురేష్, ఎడమ దిక్కుంటే రమేష్. మళ్ళీ మధ్యలో ఉంటే అయ్యా ఏమయ్యా జీవను, ఏంది కథ నీకు చూపిస్తుంది ఆమె మధ్యలో అంటే? నాకే పాపం తెలియదు నాయన. ఏంటమ్మా వాడు గిర్రా 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 తిరుగుతుండు. ఎన్ని నీళ్ళు అయినావు లోపల వచ్చింది సార్. అగో సార్ వాడిని లోపల ఈత పెట్టిస్తున్నావు కదా నువ్వు బయటికి రాకముందే. ఏం చేయాలా సార్? నా బిడ్డను పట్టుకుంటారా పట్టుకోరా? నీ బిడ్డను పట్టుకోవాలంటే ఒక్కటే మార్గం అమ్మా. చెప్పండి సార్. నేను స్కానింగ్ రిపోర్ట్ రాస్తా. వాడు స్ట్రైట్ ఉన్నప్పుడు మాత్రమే స్కానింగ్ తీపి, మళ్ళా గిర్రా 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 అన్నప్పుడు స్కానింగ్ పోతుంది. నీకు రిపోర్ట్ రాసిస్తా, మంచిగా తీసుకొని రా. సరే సార్. సార్ బుక్ పెన్ మర్చిపోయినారు. మీ దగ్గర బుక్ లేదు కానీ? బుక్ లేదు, నేను వాట్సాప్ చేస్తా. మళ్ళీ సాయంత్రం కల్లా వచ్చాయి, నేను ఎమ్మడే మెడిసిన్ ఇస్తా. సరేనా? సరే సార్. తిరిగేటప్పుడు నర్సుని పట్టుకోమనొచ్చుగా, పని పాట లేకుండా నిలబడుతుంది. ఆ నర్సుకు నడవనికైనా చేత కాదు, ఇంకా ఆమెనేం పట్టుకుంటుంది. ఎట్లా కనిపిస్తున్నా సార్ మీకు? స్లిమ్ కనిపిస్తున్నావులే. నెక్స్ట్ పేషెంట్ నిలుసు. అమ్మా నెక్స్ట్ పేషెంట్ ఎవరు? టోకన్ నెంబర్ 2. చిల్ చిల్. బాగున్నారా? ఎట్లున్నావురా? బాగున్నా. ఎప్పుడున్నావు? ఎట్లా వచ్చినావు? నేనా వచ్చేసిన ఫ్లైట్ లో. అవును, మొన్న యాక్సిడెంట్ అయింది, 3 నెలలు కోమాలు ఉన్నావు కదరా, ఇప్పుడు ఎట్లా వచ్చినావు? అది చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. అమ్మో, అయినా బాగానే బతుకున్నావు కదరా. ఇక అది మా అంతా పైవాడిదయా. అమ్మా నా ఫ్రెండ్ వచ్చిండు, నువ్వు పోయి జ్యూస్ పట్టుకరాపో. సార్ మీరు కొంచెం కుర్చీ కొంచెం పైకి కూర్చోరా పిల్లో మీద. కూర్చుంటే లేమ్మా, నువ్వైతే పో. ఏం తీసుకురాను సార్? జ్యూస్ తీసుకురాపో మా ఫ్రెండ్కు. అరే నీ సూట్ కేసు ఆడ పెట్టు కానీ. పెట్టినరా? ఎట్లుంది హెల్త్? బాగుందా ఇప్పుడు? మంచిగుందిరా. మరి ఏమో సన్నబడిపోయినావు, ఏంటి కథ? అది నీలాగే నేను కూడా డైటింగ్ చేస్తా. ఏమయ్యమ్మా నర్స్, రింగా రావు. గ్లాసులు ఏం లేవు సార్. లేకపోతే కానీ వీడు నా చిన్నప్పటి నుంచి క్లాస్మేట్. నేను మళ్ళీ వస్తా,
నేను వచ్చే వరకు నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. నేను వచ్చే వరకు వీడిని జాగ్రత్తగా చూసుకో. నీ మనసుతోనే మాత్రం ట్రీట్మెంట్ చేయకు వానికి. సార్ అందరికీ నా మనసుతో ట్రీట్మెంట్ చేస్తేనే నచ్చుతుందంట, వీనికి మాత్రం చేయట్లే. సరే సార్. ఈడి ఫ్రెండ్ అంటే పెద్ద డాక్టర్ కావచ్చు, ఎంత మంచి ట్రీట్మెంట్ ఇస్తాడు. సార్ రండి సార్, కూర్చోండి. హాయ్. హాయ్. ఎట్లున్నావు? మంచిగా ఉన్నా. బాగున్నా? మంచిగా ఉన్నా, మీరు మంచిగా ఉన్నారు? బాగున్నా. మా ఫ్రెండ్ చెప్పిపోయిందా? చెప్పివ్వండి సార్. ఓకే ఓకే. ఇన్ని లెక్కలు వేస్తున్నాడు, ఎంత మంచి డాక్టర్, ఎంత పెద్ద డాక్టర్ అసలు. సార్ పేషెంట్లు లైన్లో ఉన్నారు, పిలు పిలు పిలు, తొందరగా పిలు, నా దగ్గర టైం లేదు. పిలుస్తున్నా. అమ్మా పేషెంట్ నంబర్ 3. ఏంది బాబు? సార్ ఫైల్సా? ఇవి ఒకసారి చూద్దాం. ఏం చూస్తున్నావు? ఫైల్స్ సారు. ఓహో, నేను అనుకున్న ఫైల్ అంటే ఇది. ఇంతకుముందు రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయో అనుకున్నా. నువ్వేంది మొత్తం లేపు చూపిస్తున్నావు? అరే కూర్చో చూసా. సారు కూర్చుంటే లేయలేను, లేస్తే కూర్చోలేను. ఓడి అమ్మ, ఏం చేయాలా సారు? అయితే పడుకో. వామ్మో, నేను పడుకోలేను కూడా సారు. పడుకోలేవా? పడుకుంటే కూర్చోలేవు, కూర్చుంటే నిలబడలేవు, నిలబడితే మళ్ళీ పడుకోలేవు. అవును సారు. నేను చూస్తా నీకు మొత్తానికి. నర్సు నువ్వు కొంచెం అడుగు, సార్ ప్రేమతో అడుగు, మనసుతో అడుగు. మీకేమొచ్చిందండి? రోగం వచ్చింది, కనపడట్లా? అదే సార్, అది రోగం కాదు, 2 బన్నుల మధ్యలో వస్తా చూడు, అది సార్. ఇంత కంపుగానే తీసుకొచ్చి నువ్వేందమ్మా? సార్ వాడిని కూసబెట్టారు, మొత్తం కంపు కంపు చేస్తాడు. పగిలిపోయింది. పగిలిపోయిందా? సార్ సార్ చీ, వాడు కంపులు ఎవడతాడు, దూది పెడతా, నేను పెడతా. ఏమన్నారమ్మా? సార్ వాడు లూజ్ మోషన్ పోయిండు. అయ్యో, నా ఇజ్జత్ మొత్తం తీసేస్తారమ్మా. నేను ఈ మెడిసిన్ రాస్తా బాబు. నా దగ్గర కూడా పెన్ను పేపర్ లేదా? అని చేతి మీద రాయండి సార్. పర్లేదు, నేను వాట్సాప్ చేస్తా, ఈ మందులు వాడు, తగ్గిపోతుంది. వాట్సాప్ చేస్తే నాకు తెలియదు సార్, చేతి మీద రాయి సార్. మళ్ళీ దీని మీద రాస్తే మళ్ళీ పోతే కడుక్కుంటే కడుక్కోవడానికి గ్యాపే లేదన్నావు. పో బాబు, నువ్వు పో. నెక్స్ట్ పేషెంట్ బిలు. పో బాబు, పో. వచ్చావు ఏడికే ఇంత పెద్ద వేసుకొని. నెక్స్ట్ పేషెంట్ బిలు. నెక్స్ట్ పేషెంట్ రండమ్మా, నంబర్ 4. ఏది ఊరే కారణం తినొచ్చిందా అంటున్నావు? సార్ వాడు మూగాడంట. ఓ నత్తోడంట సార్ వాడు. ఓ వాని పిల్లని చెంపకేసి పీకిందంట. వాడి బాధ చెప్పని. నీకు బాగా నొప్పి ఉందా? నేను చిన్న స్ప్రే కొడదా, దానికి నీ నొప్పి అంత పోతుంది. ఆ తర్వాత నీ బాధ ఏంటో చెప్తూ కానీ, ఓకేనా? ఇప్పుడు చెప్పు. పన్ను నొప్పి సార్. దానికి అటవే. నాకు అట్లనే చెప్పు, నా డైలాగ్ అట్లనే చెప్పలేవా? నా డైలాగ్ అట్లనే ఇచ్చారు సార్. ఓకే ఓకే ఓకే. నీ పన్ను నేను ఆరాంసేగా చిన్నగా నొప్పి లేకుండా ఒక్క చుక్క రక్తం రాకుండా తీసేస్తా. డాక్టర్? డాక్టర్ నేనే. బయట మీ పేరు లేదు. ఓ అదే, బోర్డు చిన్నదైంది, నా డిగ్రీలు పెద్ద పెద్దవి, అందుకే బోర్డు పట్ల. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది డాక్టర్. ఎర్రగడ్డలో చూసినావు ఏంటి? ఎక్కడ చూసినావు? ఇప్పటిదాకా డోర్లకే నడుచుకుంటూ వచ్చినప్పుడు చూసిన. అమ్మాయి బతికిపోయినా, అక్కడ చూడలేదు నాయన. సార్ సుధారం రెడీ. చూద్దారు రెడీనా? మీరు డాక్టర్, మరి ఆమె నర్సు. నర్సా? 10 మంది కొడితే వచ్చిన బొడుసు లాగుంది, ఆమె నర్సా? శాంతి, మీరే చేయండి సార్. నేనే చేస్తా.
చిన్నగా నొప్పి లేకుండా పన్ను పీకేస్తా. ఇప్పుడే మీ హాస్పిటల్ మస్తు దోమలు కుట్టినాయి. ఇప్పుడు ఆ సూదారంతో ఏం నాదంతా వెరైటీ ట్రీట్మెంట్ బాబు, నీకే తెలిసిద్ది. నీకు పన్ను నొప్పే కదా, నీకు పన్ను నొప్పే కదా, నీ పన్ను నొప్పి నేను పీకి అక్కడ పడేస్తా. వచ్చింది 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 వచ్చింది. కుక్క పిల్లలాగా అరుతువే. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వచ్చింది ఆగరాదు. ఓకే ఓకే, 10 మంది బోర్డ్స్ వచ్చినట్టు. డబ్బులు డబ్బులు అమ్మ, డబ్బులు 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 ఎంత? 50 రూపాయలు. నా దగ్గర 100 రూపాయలు. ఇచ్చేయి ఇచ్చేయి, చిల్లర లేవుగా. ఇంకొక పన్ను పీకుతా. ఒక్క నిమిషం, ఇందాక నన్ను బోర్డ్స్ వచ్చింది అన్నాడు కదా, 2 పనులు వాడికి తెలిసి వచ్చేలా చేస్తా. అది 2 పనులు వీకు. వచ్చిందిరా మంచి పన్ను. సార్ అవతల బంగారు పన్ను ఉంది అడికి. అవునా? అబ్బా, ముందు తెలిస్తే డెంటిస్టా టెర్రరిస్టా ఎవరు తెచ్చి కూర్చోబెట్టురా నైనా వీడన్ని. సార్ పిలు 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 పిలు. అమ్మా నెక్స్ట్ పేషెంట్ 5 రండి. అమ్మ నర్సు వచ్చిందమ్మా నీ స్కానింగ్ ఫోటో. పిల్లగాడు సెల్ఫీ భలే దిగిండమ్ము. సార్ సార్ ఎందుకట్ట అరుతూ ఈడే ఉన్నగా. సార్ నేను వెళ్ళనే పిలిచిన. చెప్పమ్మా. ఆమె వాళ్ళకి పిల్లగాని ఫోటో పట్టుకొచ్చింది. ఓ ఏంది ఇది, ఇంత పెద్ద పొట్ట? నా కొడుకు తన్ని 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 ఇంత పెద్దగా అయింది. వామ్మో, ఎందుకు లోపల పెట్టిన వాడిని తనటానికా? బయట అంత పిల్లలు ఎత్తుకోబోతురని నేనే లోపల ఆడుకోమన్నా. మంచిదమ్మా, బాగా ఆడుకోమను, ఇంకా ముందుకు వస్తుంది. అవును అవును నర్సమ్మ, ఇంకో డాక్టర్ ఉండేగా. ఆ డాక్టర్ కంటే ఈ డాక్టర్ చాలా పెద్దోడు, మంచి ట్రీట్మెంట్ చేస్తాడు. నీ పిల్ల తొందరగా బయటకు వచ్చి ఊరుకోకపోతే నాకు జన్నాన్ని అడుగు. అయితే నువ్వు పట్టుకుంటావు నా బిడ్డని? ఒక్కసారి చూస్తా, అసలు వాడు ఏంటి, వాడి కథ ఏంటి అన్నీ చూస్తా నేను. ఫస్ట్ ఇది స్కానింగ్ చూడండి. నువ్వు చూస్తే నేను చూసినట్టే. పిల్లగాడు మంచి సెల్ఫీ దిగిండు. ఓ రీడు కదలకుండా ఉన్నాడుగా. ఆగినప్పుడు దించినట్టు బంగారం. అబ్బా ఏంటి, ఏం కాదు. ఇగో ఇటు ఓయ్యం, ముట్టుకుంటా పోతాడు. నేను ఎట్ట పట్టుకోవాలి నాకు తెలుసు. ఒలింపిక్ వెళ్తాడు, ఒలింపిక్. అమ్మా అరే కట్టేందుకు కట్టేందుకు వాడి సంగతి చెప్తా నేను. కట్టేందుకు ఏం చేస్తావు? వాడు ఈ పెన్నుతోనైతే మాట వింటాడు. ఎందుకు? వాడు వచ్చి కాలేజీలో చదివి నాలాగా డాక్టర్ అవుతాడా? ఏం చేస్తావు? కట్ట వాడు అక్కడ ఉరుకుతున్నాడు సార్. ఒక్క దెబ్బై సార్. ఆ ఇంజక్షన్ కి వాడు తర్వాత నేను ఇప్పిస్తా. నువ్వు ఏం చేస్తావు? నా బిడ్డను ఏం చేస్తావు? నా బిడ్డను ఏం చేస్తావు? నువ్వు డాక్టర్వేనా? డాక్టర్నే కానీ చూస్తున్నా లోపల వాడు యాక్టివ్ ఉన్నాడా లేదా అని. మరి కొట్టి సార్ వాడు కట్టెకి పెన్నుకు భయపడే రకం కాదు, ఇంజక్షన్ కి అయితే భయపడతాడు. అవునా? తప్పుకో నువ్వు, లేకపోతే నీకు తగిలిద్ది. ఏం చేస్తావు? ఇంజక్షన్ చేస్తే వాడి కదలికలు కొంచెం స్లో అయిపోయి నీకు నొప్పి రాకోకుండా. ఇక్కడ ఉరికిండు, ఇక్కడ ఉరికిండు. అరే లజ్జంతే వాడిది నేను చూసుకుంటాగా. ఒక చిన్న ఇంజక్షన్ చేయని సార్ బుగ్గ వాళ్ళిపోగల. ఏం పగిలిపోతులే. అరే బెలూన్ సార్ నేను తీసేస్తా ఉండు. సార్ బెలూన్ సార్ ఇంజక్షన్ వచ్చిండ్రు. సార్ ట్రీట్మెంట్ చేస్తున్నాను సార్. పిల్ల బయటకు వస్తుందంట డెలివరీ. ఎవరితోనా? నాతోటే. నీతోనా? ట్రీట్మెంట్ ఎవరితోనే చేపిస్తున్నావు? నాతోటే. నాతోటే. నేను నీకేం చెప్తే నువ్వేం చేసిపోతుండవరా? వాడు ఎవడు తెలుసా? ఓడాడు మీ ఫ్రెండే కదా.
మా ఫ్రెండే వానితో నా ట్రీట్మెంట్ ఎందుకు ఇప్పిస్తున్నావు? నీ క్లాస్మేట్ నీ రూమ్మేట్ అన్ని మెట్లు అన్నావు, అందుకే నీ ఫ్రెండ్ కదా నీకంటే పెద్ద డాక్టర్ అనుకున్నా. నాకేమెరక మెంటల్ నర్సు ఆడు నా క్లాస్మేట్ 3వ తరగతి వరకే, డాక్టర్ కాదు. ఏది నా కొడుక, అది ముందుగానే చెప్పాలి. అటు డాక్టర్ కాదే మెంటల్ నా కొడుక అని, అది నువ్వు చెప్పకుండా నన్ను కొడతావేంద్రా? వసి మెంటల్ నర్సు, నేను వాని గురించి ఇప్పుడే తెలుసుకొని వచ్చిన. వాడు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి మొన్న వచ్చిన అంటే ఇలా నన్ను కలవనికి వచ్చిండు వీడు. నేను ఇక్కడ ఉన్నామని చెప్పిపోతే మీరు మనుషులేనా? ఎంఎం హాస్పిటల్ మనసు మమతల హాస్పిటల్ అని చెప్పి పెద్ద మెంటల్ హాస్పిటల్ లెక్క ఉన్నది. మీతోటి నా బిడ్డను పట్టుకోవడం కాదు కానీ ఇది మెంటల్ హాస్పిటల్ కాదు, నా మనసుతో ట్రీట్మెంట్ చేసే హాస్పిటల్. ఇది మనసుతోటి కాదు. ఒక్క నిమిషం ఆగు. మీకు ట్రీట్మెంట్, మీ కాలు ఎడమకాలు ఇరిగితే ట్రీట్మెంట్ చేసింది నేనా కాదా? కుట్లేసింది నేనా కాదా? ఎంత పెద్ద ఇప్పుడు నువ్వు నడుస్తుంది నా వల్లనా కాదా? నా వల్లనా కాదా చెప్పని అమ్మా ఫస్ట్. మళ్ళీ ఎవరి వల్ల అంత పెద్ద హాస్పిటల్ పట్టుకొని నా మనసుతో ట్రీట్మెంట్ చేసిన ఆయన ఇప్పటికి లేసర్లు కాదు. ఇది మహా మెంటల్ హాస్పిటల్. ఇది క్లియర్ గా అనిపిస్తుంది. మీతో కాదు నా బిడ్డను పట్టుకోవడం, కానీ నేనే ఒక పీటీ సార్ని చూసుకొని నా బిడ్డను పట్టించుకుంటా. అది గేమ్ కాదమ్మా, నేను చూస్తాగు. అరే బుల్బుల్ చూసిన కాడికి చాలు కానీ ఆ నా తిక్కలు నా కొడుకుని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి నన్ను మెంటల్ దాని అంటావేంద్రా నువ్వు? అరే మెంటల్ దాని జాతన ఉండి ఈ మంచిదానికి కూడా మెంటల్ ఎక్కి నువ్వు నడు 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 నీ హాస్పిటల్ నుంచి నడు. పోతా నీ హాస్పిటల్. సారు నా పుంగి పగలగొట్టింది సారు. ఏంది? నా పుంగి పగిలింది సారు. నిజమేనా డాక్టరు? మీ వాడు 50 రూపాయల కోసం కృతి వాడి నా 2 పని వీకిండు. నయం ఇంకా 500 తెచ్చుకొని యూరిన్ టెస్ట్ చేయించుకుందాం అనుకున్నా. ఇంకేడా దోలాడి ఏమేమి వీక్తుండేను. అరే బుల్బుల్ 50 రూపాయలకు పని వీకడం ఎందుకు? 50,000 పెట్టిన పని వీకరు. నువ్వు 10 నిమిషాలు బయటకు పోయిన 100 రూపాయలు నీకు సంపాదించి పెడదామని. అమ్మాయి నా కొంప మొత్తం ముంచిండు కదా. నా మనసు మమత హాస్పిటల్ను మహా మెంటల్ హాస్పిటల్ చేసిండు. ఈయన మెంటల్ వైరస్తో హాస్పిటల్ మొత్తం వైరస్ చేసిపోయిండు. శానిటైజర్ కొట్టుకొని మంచిగా రేపు నుంచి ఫ్రెష్గా ట్రీట్ చేస్తా. ఫస్ట్ పేషెంట్ డాలీనే, అంతే. నీవే రేపు నా హాస్పిటల్కి వచ్చి మళ్ళీ ఓపెనింగ్ చేయాలి. ఉన్నా కదా, రేపటి వరకు ఏదో ఒకటి అవుతుందిలే, నేను పోయేస్తా. మీ స్కిట్లు చూసి నాకు మెంటల్ వచ్చింది, నేను మెంటల్ దాన్ని అయిపోయాను. సో డాక్టర్ మీరు నాకు ట్రీట్మెంట్ రేపు చేయండి. ప్రెసెంట్ అయితే పెద్ది గారు మీరు చెప్పండి స్కిట్ ఎలా ఉంది? సూపర్. మీ పేరేంటి? పుల్లారావు సార్. పుల్లారావు సూపర్ అసలు. మీ టైమింగ్, మీ యాక్టింగ్ అదిరిపోయింది అసలు. సూపర్, చాలా బాగుంది. మీరు డాక్టర్ నుంచి మీరు అటు వెళ్ళిన తర్వాత మీరు వచ్చిన తర్వాత ఎట్లా లీడ్ చేస్తారో అనుకున్నా కానీ అదిరిపోయింది. సూపర్, థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ పూటకు ఒక గెటప్లు? సరే ఈ సేఫ్ కానీ మరి స్పోర్ట్స్ ప్యాన్లను కనుక్కున్నా మీరే చూసుకోవాలి అన్నా. నర్సేంటి సార్ అంత గట్టి మీద మీద పడి అరుస్తుంది? అంటే ఈ మధ్య బ్యూటిఫుల్ నర్స్ అవుతుంది. ఆల్ ద బెస్ట్ క్రాకర్స్ క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను. పనోడు పెళ్ళం పెళ్లి కూతురు తమ్ముడితో లేచిపోయిందంట. అసలు దొరికిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ సింగిల్ శివ అండ్ సూపర్ లక్కీ అండ్ టీమ్. ఏమండి ఇవాళ మన పెళ్లి రోజు కదండి. ఏమన్నా ఉంటే నైట్ చూసుకుందాం లేవే, పొద్దున్నే ఎందుకు? పోండి. నువ్వేంటి చీర కట్టుకోకుండా డ్రెస్ చేసుకున్నావు? చీరలు ఎక్కడున్నాయండి? పెళ్లి రోజు అంటే నైట్ జరిగే కార్యక్రమం గుర్తుంటది కానీ మార్నింగ్ చేసే షాపింగ్ గుర్తు ఎక్కడ ఉంటది? సర్లే మన ఇద్దరం ఈరోజు సినిమాకి వెళ్దాం. ఏం సినిమా అండి? చీకటి గదిలో చేత కొట్టడని. ఇలాంటి సినిమాలన్నీ ఎక్కడెక్కడ ఆడుతున్నాయో నీకు మాత్రమే తెలుసు కదరా.
రానా రెస్పెక్ట్ లేదంటే మొగుడంటే. రెస్పెక్టా? ఇది స్కిట్ కాబట్టి మాటలతో సరిపెడుతున్నా, అదే రియాలిటీ అనుకో వేసేసేదాన్ని. సరే సరేలే కోపపడం అనుకో, నీకోసం ఒక నెక్లెస్ కొనుక్కున్నా. నెక్లెసా? ఎప్పుడు వస్తుందండి? రోల్డ్ గోల్డే కదా, రేపు ఉదయానికల్లా వచ్చేసిద్ది. ఏంటండి ప్యాంటు షర్ట్ వేసుకున్నారు? అంటే నువ్వు డ్రెస్ వేసుకున్నావు కదా, అందుకని నేను ప్యాంటు షర్ట్ వేసుకున్నాను. ఈ సోకులకి ఏం తక్కువ లేదు కానీ, ఏమండి పెళ్ళికి ముందు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంటండి? మా అమ్మ చెప్పిన మాట వింటే బాగుండి అనిపిస్తుంది. మీ అమ్మ ఏం చెప్పిందేంటి? వెనకే కదా నిన్ను చేసుకుంది. ఏమండి మనం లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు చూడాలా, ఎప్పుడు మాట్లాడాలా, ఎప్పుడు కలవాలా అని చూసేవారు కదా. అప్పటికి ఇంకా ఏం తినలేదు కదే. ఏంటండి? బిర్యానీ. ఇప్పుడు తిన్నా కాబట్టి టేస్ట్ బాగుంది. ఏమండి మా అమ్మ ఇంటికి రమ్మని ఫోన్ చేస్తుందండి. వెళ్ళి రావే, అంతలోకి మన పక్కింటోడి పెళ్ళంతో. పక్కింటోడి పెళ్ళంతో అదే వంట ఏమైనా కావాలంటే చేపించుకుంటా. ఎప్పుడు పాడుబుద్దే బుర్ర పోతే కదరా. అలా అంటావేంటి? మన పక్కింటి వాళ్ళకి 10 సంవత్సరాల నుంచి పిల్లలు లేకపోతే మొన్న నువ్వు ఊరు వెళ్ళినప్పుడు కష్టపడి ఓ పిల్లోని కనిపెట్టానే. అయ్యో అయ్యో అనుకున్నా నీ పోలికలు వాళ్ళు ఉన్నప్పుడే అనుకున్నాను. అయ్యో ఇలాంటి పడిపోతుందేంట్రా నీకు. చి అయినా వస్తావు కదా, ఇవాళ నైట్కి వస్తావు కదా, అప్పుడు చెప్తాను. వెళ్ళమాకు పోరా. ఇది వెళ్ళిపోయిందా? అవును, ఓ పనుడు ఉండాలి. ఏడే ఒరే చెంబులింగం ఎక్కడ్రా? అయ్యా వస్తున్నాయ్యా, బిజినెస్ బొక్కలేక నేను వస్తుంటే మదర్ ఏడోకుడు. చెప్పండి అయ్యా. ఏం లేదా, నేను చూద్దామని. నా ముఖం చూడడం ఏంటయ్యా? అంటే ఈ మధ్య ఫేమస్ అయినావు కదా, బయట ఆంటీలతో బాగా వ్యవహారం పెడుతున్నావు. సరే కానీ అయ్యా, ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఏమైనా ఉందా? ఉందంటుంది కానీ ఒప్పుకోవట్లేదురా. ఈరోజు ఏమైనా ఉందా అని అడుగుతున్నా. అమ్మగారితో కలిసి అంటులు తోముకోరా పని. ఈరోజు మీ పెళ్లి రోజు కదా, ఏమైనా మామూలు ఉందా అని అడుగుతున్నా. మొన్న దానికి అంత సిగ్గెందుకురా, ఎంత కావాలో చెప్పేస్తా. అబ్బా మా సార్ చాలా ఆనందంగా ఉన్నాడు, ఎంత అడిగినా అంత ఇచ్చేటట్టే ఉన్నాడు. అయ్యా ఎంతో కొంత అయ్యండి అయ్యా. ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకొని ఎంజాయ్ చేయి. తిప్పాసేదవా, ఇప్పుడే కదా దేవుళ్ళ కప్పుతాను, అప్పుడే దయ్యమయ్యావా, శేవల మీద సిరడేరుకునే ఏదోవా పోతావు రే, సర్వనాశనం అయిపోతావు. అయ్యా మరీ 10 రూపాయలు అంటే అయ్యా, జర చూడండి అయ్యా. సరే ఎంత కావాలో చెప్పు, నీకు ఇస్తాను. 1000 రూపాయలు కావాలి అయ్యా. కన్ఫ్యూజ్ ఓకే, ఎంత కావాలో కట్టు చెప్పు, నేను ఇస్తాను. 2000 కావాలి. చూడు ఫస్ట్ ఏమో 1000 అన్నావు, ఇప్పుడు 2000 అంటున్నావు. ఎందుకు ఎంత కన్ఫ్యూజ్? కరెక్ట్గా ఎంత కావాలో చెప్పు, అంత ఇస్తాను. 10,000 కావాలి. నా ఆస్తి మొత్తం రాపించుకోరా, నీకు జీతం ఇటమే ఒక పోయి పని చేసుకోపో. ఈడొకడు పైసలు ఇవ్వండి సోళ్ళు చెప్తాడు. ఏమండి ఇవాళ మా తమ్ముడాళ్ళు వస్తానన్నారండి. కట్టు పెళ్లి రోజే రావాలంటే నీ దరిద్రుడు. ఎందుకండి అలా అంటారు మా తమ్ముడిని? సరే మనం పోతే వాడు వస్తాడు పద. బేబీ ఏంటి బేబీ, నిన్న నైట్ నాకు గుడ్ నైట్ చెప్పలేదు. చేద్దాం అనుకున్నా బేబీ, డాటా అయిపోయింది. అంటే నాకంటే నీకు డాటానే ఇంపార్టెంటా? ఈ కాలంలో డాటా లేకపోతే పెళ్ళాం కూడా పక్కింటోతో ముచ్చట పెడుతుంది. బేబీ నీ ప్రేమ నిజమైందైతే నా కోసం నువ్వు ఏదైనా చేస్తావా? ఏదైనా చేస్తా బేబీ, చెప్పు. అయితే నీ ఇన్స్టా పాస్వర్డ్ ఇవ్వు. ప్రేమ కోసం ప్రాణాన్ని ఇస్తా, ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మాత్రం ఇవ్వను. నీ ప్రేమ నిజమైందైతే మన ప్రేమకి ఏదైనా ఒక పేరు పెట్టాలంటే ఏ పేరు పెడతావు? సందులో సుందరి అని. ఏంటి? అదే అడవిలో అర్పులని, కామం తప్ప ప్రేమే లేదు. నీకు అసలు ఏదీ లేదు. ఓకే, ఆ ఎలుగుబంటిని ఎవరు ఇక్కడ తీసుకొచ్చింది? ప్రొడ్యూసర్ గారు, ఆయన తలుచుకుంటే ఎవరినైనా యాంకర్ని చేసేసారు. మరి ఆయన ఎవరు? నన్ను అదోలా చూస్తున్నారు.
జీవన్ గారు నిన్నేంటి అందరిని అట్లనే చూస్తారు, ఎవరిని వదలరు. నేనే కాదు, ఆయన కాదు, నేను కూడా ఆయన అదోలా చూస్తున్నా. నువ్వు ఎవరిని వదలవని. ఓకే బేబీ. సరే కానీ నిన్ను మా వాళ్ళకి పరిచయం చేస్తా పద, మా కాల్ ఇక్కడే ఉంటుంది, వెళ్దామా? వెళ్దాం. సరే పద. ఏంటండి వీడు ఇంకా రాలేదు? వచ్చేది వాళ్ళ పత్యాపదాలు పెట్టుకొని ఉంటాడే. మీలాగా అనుకుంటున్నాడా మా తమ్ముడు? చాలా మంచోడు. సరే చూద్దాం. అక్క తమ్ముడు, అక్క తమ్ముడు, అక్క తమ్ముడు, ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను రా. ఇదెవత్రా? నేను ప్రేమించాను అక్క, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. చీపుర్లు అమ్ముకుంటే మొహంది, ఇది నీకెలా నచ్చిందిరా? హలో, నేను కర్పూరం. అగరబత్తి ఏం కాదు. ఎవరివే నువ్వు? మనిషిని. నువ్వు మనిషివా, కుక్కవా, పందివా నేను అడగట్లే. ఒరే ఎలా నచ్చిందిరా ఇది నీకు? నాకు నచ్చింది అక్క. నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. అదే నీకెందుకు నచ్చాలరా? ఎందుకంటే నా పిల్లం కాబట్టి. ఇది నీ పెళ్ళమ్మా? అవునరా. వాడు చెప్పేది నిజమా? నిజమే. ఇంటికైతే వాడిని సంగతి చెప్తాను అంటే డ్రామాలు తీసుకున్నాడు. తమ్ముడు నువ్వు ఏడవకురా. నీకు పెళ్లి కాని పెళ్ళైన ఆంటీని, 2 పిల్లలున్న ఆంటీని చూసి మంచిగా పెళ్లి చేస్తాను, బాధపడకు. నాకు యాంకర్ లాంటి ముసలైనా పర్లేదు అక్క. అయితే ఇంకో సూపర్ రా, మంచిగా సెట్ చేస్తాయిగా. నువ్వు కాసేపు బయటికి పోయాలి మా పెళ్లి రోజు. అక్క నాకంటే అందంగా ఉందా? ఉంది. పర్లేదా? ఏంటి రామ్ చరణ్ గారు అసలు పెద్దగా చెప్పండి, ఏంటి నేను నాకంటే అందంగా ఉందంటున్నారు అమ్మాయి? ఇక అందం గురించి పక్కన పెడితే నాకు అందం ఇప్పుడు కావాలి, నాకు తెలియాలి. అది పక్కన పెడదాము, ఇప్పుడు దాని గురించి ఎందుకులే. కానీ ఏమే పెద్ద సినిమా చాలాసార్లు చూసినట్టున్నారు, అదే దాంట్లో ఉన్నది నిజం చేసేటట్టున్నారు. ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి అన్నట్టు ఏంది మీరు ఎటు పోయి ఎటు తగులుకుంటున్నారు? అమ్మో చూడడానికి ఏమో అంత క్యూట్గా ఉన్నావు. సార్ నన్ను ఎప్పుడు అలా అన్నారు? నిన్ను ఎప్పుడు మనసులో అలా అనుకుంటూనే ఉంటా, బయటికి చెప్పాల్సిన అవసరం ఉండదు కదా. బాగుంది. సో పనోడు ఏంటబ్బా, పనోనికి అసలు ఇంత మంచి వాడేం చేయలేక. బాగుంది బా, వెరీ గుడ్, అందరు బాగా చేశారు, సూపర్. ఆల్ ద బెస్ట్ సింగిల్ శివ అండ్ సూపర్. ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చూసారుగా పెద్ది గారు ఈరోజు మన వాళ్ళు చేసిన స్కిట్స్. సో ఏ టీం బాగా ఆడిందో మీరే చెప్పండి వచ్చి. సో ఓకే, నిజంగా జెన్యున్గా చెప్పాలంటే అందరు బాగా చేశారు, సూపర్గా చేశారు. కాకపోతే అందులో కొంతవరకు మెరుగ్గా చేసిన ఒక వాళ్ళని సెలెక్ట్ చేయాలి కాబట్టి ఒక్కరిని. ఓకే, ఈరోజు బాగా చేసిన వాళ్ళలో క్రాంతి అండ్ బ్యూటిఫుల్ బాను అండ్ సూపర్ లక్కీ అండ్ సింగిల్ శివ. ఆయన డబుల్ అయినప్పుడు ఆయన పేరు వస్తుంది. కంగ్రాచులేషన్, సూపర్. చూసారుగా మన వాళ్ళు చేసిన ఈరోజు ఎపిసోడ్. సో ఇదే ఎనర్జీతో ఇదే ఎంజాయ్మెంట్తో మళ్ళీ మీ ముందుకి ఆన్ దిస్ ఫ్రైడే ఆన్ యూట్యూబ్ ఛానల్ సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏం చేయాలి లాస్ట్కి? యా, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల. పుడతామా ఏంటి మళ్ళీ? నేను చెప్పింది అర్థమైంది కదా. ఏదైనా అంటే దబిడి దిబిడి కూడా మనం బతికున్నప్పుడే చేసేయాలా, చూసేయాలా, ఎంజాయ్ చేయాలా. పుడతామా ఏంటి మళ్ళీ? ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో అన్ని హైవేలలో హైదరాబాదు చుట్టూ ఎన్ని హైవేలు అయితే మెయిన్ హైవేలు ఉన్నాయో ఆ హైవేలు అన్నిటిలో అందరికి ఒక గొప్ప సువర్ణ అవకాశం. ₹1 డౌన్ పేమెంట్తో ఈజీ ఈఎంఐతో ఫ్లాట్ మీ సొంతం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆలోచించండి, చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఎంత డెవలప్ అవుతుందో హైవేలలో.
సో ఇంకెందుకు ఆలస్యం, మీరు ₹1 డౌన్ పేమెంట్ కట్టేయండి, ఈజీ ఈఎంఐతో మీ ఫ్లాట్ సొంతం చేసుకోండి. ఇంతకుముందే చెప్పా, భూమి మీద ఉన్నప్పుడే అన్నీ చేసేయాలా, ఫ్లాట్ కూడా ఎల్ఎన్ కన్స్ట్రక్షన్లో భూమి మీద ఉన్నప్పుడే కొనేయాలా, మళ్ళీ పుడతామా ఏంటి? థ్యాంక్ యూ సో మచ్ దబిడి దిబిడి ప్రేక్షకులందరూ కూడా. సో మా దబిడి దిబిడి కామెడీ షోని సో ఇంత సక్సెస్ఫుల్గా మీ అందరు ఆశీర్వదించి మమ్మల్ని ఇంకా 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 పై స్థాయికి తీసుకెళ్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్. సో మేము కూడా మీరు అనుకున్న దానికి రీచ్ అవ్వడానికి ఇంకా 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 కష్టపడతాం, ఇంకా బాగా నవ్వించడానికి ప్రయత్నం చేస్తాం. సో మా టీం లీడర్లు అందరూ కూడా ఫుల్గా కష్టపడి మిమ్మల్ని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో మీ ఆశీర్వాదం ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ప్లీజ్ మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి సినిమా ఛాన్స్ దబిడి దిబిడి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లాస్ట్గా గంట కొట్టండి. సో మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.